బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ వైఎస్ఎన్ మూర్తి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. సో ఈ వారం విడుదలైంది. చాలామంది ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న లెనిన్ సినిమా. ఫ్యాన్స్ ఆసక్తి ఎందుకంటే ఏజెంట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని హీరో అక్కినేని చేసిన సినిమా ఇది అఖిల్ 2.0 అని, ఈ సినిమా ఖచ్చితంగా కంబ్యాక్ అవుతుందని ఇలాగా పెద్ద వాళ్ళందరూ కూడా మాట్లాడారు. తండ్రి నాగార్జున ఏంటి, నిర్మాత నాగవంశి ఏంటి, అందరూ కూడా ఈ సినిమాని చాలా గట్టిగా నమ్మారు. సో థియేటర్లోకి వచ్చింది, ఎలా ఉందో చూద్దాం. ముందు నుంచి చెప్తున్నట్టే నాగార్జున గారు స్టేజ్ల మీద చెప్తున్నట్టే ఇది ఒక మహాభారతం. చిత్తూరు జిల్లా రామాపురం అనే విలేజ్లో జరిగిన ఒక మహాభారతం. అంటే లెనిన్ మహాభారతం అనుకోవాలి. ఇది మహాభారతాన్ని సోషలైజ్ చేసే చాలామంది చేశారు గతంలో. ఇది మహాభారతాన్ని ఆ 18 రోజులు మహాభారత యుద్ధం ఏదైతే జరిగిందో ఆ 18 రోజుల్లో జరిగినట్టుగా సోషలైజ్ చేసిన సినిమా. పక్కాగా మహాభారతంలో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో ఈ సినిమాలో కూడా అన్ని లెక్కకు మించిన క్యారెక్టర్లు ఉంటాయి. ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటంటే సాధారణంగా సినిమాలో కొన్ని పాజిటివ్ క్యారెక్టర్లు, కొన్ని నెగిటివ్ క్యారెక్టర్లు ఉంటాయి. ఒక పీక్ నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది, విలన్ అంటాము, ఇలా రకరకాల క్యారెక్టర్లు ఉంటాయి. బట్ ఈ సినిమాలో ఫర్ ఏ చేంజ్ ఎక్సెప్ట్ హీరోయిన్ తప్ప మిగిలిన క్యారెక్టర్లు అన్నీ కూడా ఇంతో అంత గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్లే. అది విలన్ అని అనలేము. అంటే ఇక్కడ ఏదో ఒక డైలాగ్ ఉంటుంది, అవసరాన్ని బట్టి రంగులు మార్చే పాత్రలే ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి. సో ఆ డైలాగ్కి తగిన పాత్రలు ఉంటాయి, చాలా లెక్కనిపించిన పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలన్నీ కూడా వాటి అవసరాలకు అనుగుణంగా వాటి అవసరాలు, ఎమోషన్లు వాటికి అనుగుణంగా ప్రవర్తిస్తుంటాయి. సో అందువల్ల ఈ కథ మనం ఎప్పుడు చూసే ఒక రెగ్యులర్ ఫార్మాట్ ప్రిడిక్టెడ్ లైన్లో వెళ్ళదు. సినిమా స్టార్టింగు ఎత్తుగడ వరకు, తర్వాత ఇంటర్వెల్ బ్యాంక్ ముందు వరకు కూడా ఒక రొటీన్ ఫార్మాట్లోనే వెళ్తుంది. అక్కడి నుంచి ఇంకా సినిమాలో మీరు ఊహించిన ట్విస్టులు ప్రతి 5 నిమిషాలకి ప్రతి పాత్ర ఒక షాక్ ఇస్తూనే ఉంటుంది, ప్రతి పాత్ర ఒక ట్విస్ట్ ఇస్తూనే ఉంటుంది సినిమా చివరిదాకా. యాక్చువల్గా తొలి సగాన్ని ఈ డిఫరెంట్ ఫార్మాట్లో సినిమా తీస్తున్నప్పుడు తొలి సగాన్ని కూడా ఆ డిఫరెంట్ ఫార్మాట్లో కొంచెం చేస్తే బాగుండేది. కానీ దర్శకుడు ఎందుకో ఆ ప్యాటర్న్ ఎంచుకోకుండా సినిమా ఎత్తుగడ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రీ ఇంటర్వెల్ దాకా కూడా ఒక రెగ్యులర్ ఫార్మాట్లోనే వెళ్ళాడు. సో బాగా ఫ్లాట్ నెరేషన్ ఉంటుంది. అక్కడ మనం కొంచెం నచ్చడం అసలు ఏముంది కొత్త అన్నట్టుగా వెళ్తూ ఉంటుంది. సో ఒకసారి ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్కి వచ్చిన తర్వాత నుంచి సినిమా కొంచెం జోరు అందుకుంటుంది. సో అక్కడ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం ఒకే స్కేల్లో ఎమోషను, ఇన్సెంటివ్, యాక్షను, డ్రామా మొత్తం మీద ఎక్కడా రిలీఫ్ లేకుండా సెకండ్ హాఫ్ మొత్తం మిమ్మల్ని ఆ మూడ్లోనే తీసుకెళ్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ హాఫ్ కొంచెం తగ్గిందిరా అన్నట్టు, సెకండ్ హాఫ్ పర్లేదు బాగుందని అనిపిస్తుంది. కానీ నిజానికి ఈ సెకండ్ హాఫ్ ఇలా ఉన్నప్పుడు దీనికి తగ్గట్టు ఫస్ట్ హాఫ్ను కొంచెం ఇంకా బాగా ప్లాన్ చేసుకుని ఉంటే బ్యాలెన్స్ అయ్యి ఉండేది. ఇప్పుడు రంగస్థలం సినిమా ఉందంటే రంగస్థలంలో 2 సమపాళ్ళలో మెర్జ్ అవుతాయి. కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఫన్ కావచ్చు, రిలీఫ్ అనొచ్చు, ఏదైనా సరే ఉంటాయి. అక్కడ కూడా పాత్రలు ఉంటాయి, కానీ ఒక సెలెక్టెడ్గా ఉన్న పాత్రలు మెయిన్గా కొన్ని పాత్రలను బాగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఏది సరిగ్గా కూడా ఎస్టాబ్లిష్ అవ్వదు. ఒక్కొక్క పాత్ర ఎందుకు ఈ పాత్ర ఇలాగా మారింది, లేకపోతే ఎందుకు ఈ పాత్ర ఇలా బిహేవ్ చేస్తుంది అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ అవకాశం లేకపోయింది, బాగా ఎక్కువ పాత్రలు అవడం వల్ల. రెండోది ఏంటంటే మెయిన్ ఇది ఒక స్టోరీ మహాభారతాన్ని ఇలా చేసుకుంటూ వెళ్ళినట్టుగా ఉండడం వల్ల దీనివల్ల ఏంటంటే ఒక మెయిన్ విలన్ అనే బలమైన విలనే లేదు సినిమాలో. ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల సినిమా కొంచెం డౌన్ అయింది. బట్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అందరూ ఏమనుకుంటే సినిమా పర్లేదు, ఇంటెన్సివ్ డ్రామా బాగుంది, బాగా చేశారు. ఈ సినిమాకు ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ అంటే అఖిల్ ఈ క్యారెక్టర్లో బాగా ఇమిడిపోయి బాగా యాక్ట్ చేయడం. అఖిలాంటి ఒక లవర్ బాయ్ లుక్, ఒక మంచి కలర్ ఉన్న పర్సను ఒక రస్టిక్ యాక్షన్ స్టోరీలో ఎమడ్డం అన్నది చాలా రేర్. ఇక్కడ బాగా ఇమిడిపోయాడు, బాగా యాక్ట్ చేశాడు. అఖిల్లో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్కి ఈ పొటెన్షియాలిటీతో యాక్ట్ చేయగలడు
అని ముందు అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఇది ఈ సినిమా చేసే ఫస్ట్ ఉపయోగం ఏదైనా ఉంది అంటే, ఏ ప్రయోజనం ఉంది అంటే అది అఖిల్కే. ఎందుకంటే ఇప్పుడు అఖిల్ని దృష్టిలో పెట్టుకుని ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనే కాదు, కొంచెం ప్రయోగం చేయడానికి లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ క్యారెక్టర్లు చేయడానికి ఇంతవరకు కొంచెం ట్రై చేస్తారు. అదొక అడ్వాంటేజ్. బట్ ఈ సినిమా చేసే ముందు కొంచెం ఆలోచించాల్సిందంటే, ప్రేక్షకుడు ఏ మేరకు రిలీఫ్ ఫీల్ అవ్వగలడు, రిపీట్ ఆడియన్సు, ఫ్యామిలీసు, వీటన్నిటిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. అలా చేయలేదు. రెండోది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఇందాక చెప్పాను కదా, సెకండ్ హాఫ్లో ఉన్న ప్రతి 5 నిమిషాలకో 10 నిమిషాలకో చివరిదాకా వచ్చే ట్విస్టులను దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ హాఫ్ని వీటికి దూరంగా రన్ చేశారు. సో అందువల్ల ఫస్ట్ హాఫ్ని ఎక్కువ వాడుకోలేకపోయినట్టు అయిపోయింది. ఫస్ట్ హాఫ్ని ఎప్పుడైతే దూరంగా పెట్టి వాడుకోలేకపోయిందో మనకు అది ఫ్లాష్ నరేషన్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలు ఎక్కడ రిలీఫ్ ఉండదు. కంటిన్యూ మనం కళ్ళొప్పించి చూడడమే స్క్రీన్ మీద ఏం జరుగుతుందో. అంటే మన ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, జస్ట్ అలా ఎమోషన్ అలా చూసి. బట్ ఆ ఎమోషన్స్ కూడా కొన్ని చోట్ల కొన్ని క్యారెక్టర్ని, అంటే ఆ క్యారెక్టర్లు ఎస్టాబ్లిష్ చేస్తే ఆ చివరిలో ఆ ఎమోషన్ పండాలి. అలా కొన్ని ఎమోషన్లు పండలేదు. ఇంకోటి అంటే, కొన్ని ఎస్టాబ్లిష్ అయిన క్యారెక్టర్ల మధ్యన ఎమోషన్లు చివరిని అక్కడ ఎక్కువ ఎమోషన్ చూపించాలని పడలేదు. ఇక్కడ నేను ఎందుకు ఇంతకన్నా ఎక్కువ డీటెయిల్గా చెప్పలేకపోతున్నా అంటే, ఈ సినిమా నిండా ట్విస్ట్లే. నేను ఏమాత్రం కొంచెం ఇటు జరిగి రివ్యూ చెప్పినా మీకు ట్విస్టులు రివీల్ అయిపోతాయి. లేదు ఏమాత్రం కొంచెం ఎక్కువ చెబుదామని చూసినా మీకు కథ రివీల్ అయిపోతుంది. సో అందుకని ఈ సినిమాకి అసలు ఏమాత్రం ఎక్కువ మాట్లాడడమే కష్టం. బట్ నాకు అనిపించింది ఏంటంటే, డైరెక్టర్ కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది కామెడీయా వినోదమా కాదు, చూసే వాళ్ళకి కొద్దిగా రిలీఫ్ ఉండేలాగా చేసుకుంటూ వెళ్ళేది. ఫస్ట్ హాఫ్లో మొత్తం 3 పాటలు ప్లేస్మెంట్ చేశారు. సరే, ఫస్ట్ హాఫ్ ఫ్లాట్గా ఉంది, ఏదో పాటలు బాగా వెళ్ళిపోయింది అనుకుంటే, సెకండ్ హాఫ్లో సరిగ్గా సెకండ్ హాఫ్లో మన ప్రతి సినిమాకి కూడా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కాసేపు డౌన్ అవుతుంది సినిమా. దానికి మన డైరెక్టర్లు ఏం చెప్తారంటే, అలా డౌన్ అయితేనే ప్రీ క్లైమాక్స్ బాగా వేస్తుంది, అందుకనే అక్కడ కావాలనే కొంచెం డౌన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా అలాగే డౌన్ అయింది. అక్కడ ఒక సాంగ్ పెట్టారు, అది పెద్దగా యాడ్ అవ్వలేదు. సో ఆ యాడ్ అవ్వకపోవడం వల్ల కూడా కొంచెం డౌన్ అనిపించింది. మొత్తం మీద చూసుకుంటే సినిమా ఎక్కడో ఏదో వెళ్తే అయితే ఉంది. ఎమోషనల్ ఇంటెన్సివ్ డ్రామా అఖిల్ బాగా చేశాడు, తమన్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు, సినిమా అంతా బాగుంది. కానీ ఇక్కడ పాత్రల్లో బలమైన పాత్రలు కాలేకపోయాయి. అంటే నటుల వల్ల, అంటే అందరిని కొత్త వాళ్ళని తీసుకోవడం వల్ల, లేకపోతే కొంతమందిని సీనియర్లు తీసుకున్నారు, ఆ పాత్రల్ని సరిగ్గా రాసుకోకపోవడమా, లేకపోతే అన్ని పాత్రల వాళ్ళందరికీ సరైన స్పేస్ ఇవ్వలేకపోవడమా, ఇలా ఇవన్నీ కలిసి కొంత ఒక అసంతృప్తిని అయితే తీసుకొచ్చే సినిమా. బట్ చాలా ట్విస్టులు ఉన్నా కొన్ని ట్విస్టులు చాలా బాగా పేలాయి. కొన్ని ట్విస్టులు బాగుంది, బాగా రాసుకున్నాడు. మనం అనుకుంటాం, అరే ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయడం ఏంటి, ఈ క్యారెక్టర్ ఇలా కదా బిహేవ్ చేస్తున్నట్టు ఔచిత్యం పోయిందేమో అనిపిస్తుంది. కానీ ఆ ట్విస్ట్కి మళ్ళీ ఇంకో ట్విస్ట్ యాడ్ చేయడం ద్వారా అరే నిజమే కదా, పర్ఫెక్ట్గా చేశారు. ఇట్లాంటి కొన్ని ప్లస్లు ఉన్నాయి సినిమాలో. కానీ టోటల్గా చూస్తే ఏంటంటే, ఇవాళ సినిమాలు థియేటర్లో చూడాలంటే ఎంగేజింగ్గా ఉండడంతో పాటు కొద్దిగా రిలీఫ్ ఉండాలి. ఈ సినిమా సెకండ్ హాఫ్ బాగుంది అనిపించినా కొంచెం ఆ రిలీఫ్ తక్కువ ఉంది. ఫస్ట్ హాఫ్ ఏమో ఎప్పుడు ఉన్న రొటీన్ ఫ్లాట్ నెరేషన్ అయిపోయింది. పైగా ఇది ఫార్ములేట్ సినిమా కాదు ఇది. ఎందుకంటే కథని దాన్ని వెళ్ళించే డైరెక్టరు కథలోకి తను ఇన్వాల్వ్ అయ్యి ఈ కథని ఇలా తిప్పుతా అలా తిప్పుతా అనలేదు. ఒక మహాభారతం ఎలాగైతే ఉంటుందో ఆ మహాభారతం ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళించాడు. సో అందువల్ల కొంచెం ఆ స్క్రిప్ట్ని దాన్నే వెళ్ళడం వల్ల కొద్దిగా సెకండ్ హాఫ్లో ప్రేక్షకులు అనీజీ ఫీల్ అవ్వడానికి అక్కడక్కడ ఛాన్స్ ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటే ఈ సినిమా మరీ బ్యాడ్ సినిమా కాదు, అలానే రిపీట్ వచ్చి మళ్ళీ చూద్దాం అనేంత సినిమా కాదు. ఒకసారి ఏదో చూద్దాం, ఒక డిఫరెంట్ సినిమా ఏదో ప్యాటర్న్ ట్రై చేశారు, మహాభారతాన్ని సోషలైజ్ చేశారు, సో అఖిల్ బాగా యాడ్ చేసేట్టు కదా, అంచేది ఒకసారి చూద్దాం అనుకునే రేంజ్ సినిమా తప్పించి ఒక ఎక్స్ట్రాడినరీ మూవీగా అయితే నిలబడలేకపోయింది. సో దర్శకుడు మరి నాగార్జున గారు ఇన్వాల్వ్ అయ్యారు, టైటిల్లో చాలామంది పేరు వేశారు, సత్యానంద్ గారు ఇలా సీనియర్లు చాలామంది పేర్లు వేశారు. సో ఎవరెవరు ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెక్కడ దాన్ని మేకోవర్ చేశారు, డైరెక్టర్ పాత్ర ఎంత, మిగతా వాళ్ళ పాత్ర ఎంత మనకు తెలియదు. బట్ ఇంకా బాగా చేసుంటే బాగుండేది. అంటే ఆ పంచడం, ఆ సీన్లు పంచుకోవడం కానీ, ఎక్కడైనా రిలీఫ్ ముందు అని జరుపుకోవడం కానీ, అంటే చెప్తాం కదా ఏం చెప్పాలన్నా కూడా మళ్ళీ మీకు కథ రివీల్ అయిపోయి సినిమా సీన్ రివీల్ అయిపోయి ఎండ్రోల్ ప్లాన్ అంతా బాగానే ఉంది, కానీ అక్కడ కానీ
మళ్ళీ దాన్ని ఎత్తుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళడం, ఇవన్నీ ఏదో కొంత సంథింగ్ ఒక చిన్న అసంతృప్తిని అయితే కొంచెం మిగిల్చింది, పూర్తి తృప్తిని లేదు. బట్ ఒక కొత్త ప్రయత్నం చేశారు. మహాభారతాన్ని ఇంతకుముందు కూడా సోషలైజ్ చేశారు, కానీ ఇంత రస్టిక్గా రియలిస్టిక్గా ట్రై చేశారు కాబట్టి ఒక లుక్ వేసుకోవచ్చు. బట్ అలా అని చెప్పేసి మనం ఎక్కువ అంచనాలు పెట్టిన అదిరిపోయే సినిమా, రంగస్థలం ఇలా ఉంటుంది అలా అని కాకుండా, అఖిల్ చేసిన సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అనుకుంటున్నారు. సో ఆ అఖిల్ని చూడడానికి వెళ్దాము, అఖిల్ బాగా యాక్ట్ చేశాడు అంటున్నారు కదా, తాను బాగా చేశాడు అంటున్నారు కదా అని చెప్పాలి. ఇంకా మిగతా వాళ్ళకి వస్తే భాగ్యశ్రీ బోర్సే మిగతా సినిమాల కన్నా ఈ సినిమా, ఇప్పుడు అమ్మాయి చాలా బాగుంటుంది, డ్యాన్స్లు బాగా చేస్తుంది, ఈ అమ్మాయి ఈ సినిమాలో కొంచెం పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేసింది ఈ సినిమాలో. సో మొదట శ్రీలీల అనుకున్నారు, ఇప్పుడు భాగ్యశ్రీని తీసుకున్నారు. బట్ భాగ్యశ్రీ మంచి చాయిస్ అయింది ఈ సినిమాకి. మిగతా యాక్టర్లంతా రొటీన్, వాళ్ళకి చెప్తున్నా కదా, క్యారెక్టర్లు ఎక్కువైపోవడం వల్ల వాటికి స్పేస్ ఇవ్వడం కూడా, అది కొంచెం కొత్త డైరెక్టర్ అవ్వడం వల్ల దాన్ని సరిగ్గా ప్యాక్ చేసుకోలేకపోయాడు. అందువల్ల మిగతా క్యారెక్టర్లు ఈ క్యారెక్టర్ బాగా చేసింది, ఈ క్యారెక్టర్ బాగా చేయలేదు అని చెప్పడానికి ఏం లేదు. వాళ్ళకు ఉన్న లిమిటెడ్ స్పేస్లో వాళ్ళు చేసుకెళ్ళిపోయారు అంతే. మెయిన్ లీడ్ వీళ్ళిద్దరే కాబట్టి అది. మిగతా మెయిన్ క్యారెక్టర్లు కూడా కొంచెం ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ని, ఒక ఎమ్మెల్యేగా కానీ, హీరో బ్రదర్గా కానీ, కొంచెం ఎస్టాబ్లిష్డ్ యాక్టర్లు ఏమైనా కొంచెం గట్టి వాళ్ళు పెట్టి ఉండుంటే ఇంకొంచెం డిఫరెంట్గా ఏమైనా ఉండేదేమో. ప్రస్తుతానికైతే సో అఖిల్ కోసం, అఖిల్ మేకర్ అయ్యాడు, బాగా యాక్ట్ చేశాడు అన్నదానికోసం అయితే ఏ అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడొచ్చు. నమస్తే. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.